అందరికీ హాయ్ అండి. ఫుడ్లో మీరు ఎన్నో రకాలైన టేస్ట్లు అయితే చేసుంటారు. ఇటువంటి టేస్ట్ని అయితే మీరు ఎప్పుడూ చేసుంటారు. అదేంటో చూసేద్దాం రండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ముందు పైనాపిల్ చికెన్ అయితే శుభ్రంగా తీసుకోవాలండి. పైనాపిల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కల్ని అయితే కుక్కర్లో వేసుకొని నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఒక 8 విజిల్లు వచ్చినంతసేపు అయితే పైనాపిల్ ముక్కలను కుక్కర్లో అయితే ఉంచాలి. చూడండి, ఉడికిపోయాయి బాగా. ఉడికిన ముక్కలను ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి. పైనాపిల్ ముక్కలు వేడి చల్లారిన తర్వాత జ్యూస్ లాగా అయితే పట్టుకోవాలండి. పైనాపిల్ ముక్కలకు ఎటువంటి వాటర్ అయితే పోయొద్దండి. చూడండి, జ్యూసీగా తయారైపోయింది. వాటిలో కొంచెం పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంకా మనం అనుకున్న పైనాపిల్ దోశనైతే మొదలు పెడతారండి. ముందుగా ఒక మినప దోశనైతే వేసుకోవాలి. పైనాపిల్ పేస్ట్ని అయితే ఆ దోశ మీద బాగా కలుపుకోవాలండి. దోశ మొత్తం వచ్చేలాగా. కొంచెం కారం కూడా వేసుకోవాలండి. దోశని చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్లోనే ఇటువంటి వీడియోస్ ఉంటాయండి, ఎక్కడ దొరకవు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దోశ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూద్దాం రండి. మామూలుగా లేదండి. అబ్బాబ్బాబ్బాబ్బా, కాన్సెప్ట్ అయితే కొత్తగా అనిపించింది. టేస్ట్ అయితే ఊర మాస్. దోశ అయితే తీయగా కారంగా అయితే మామూలుగా లేదండి. మా కుర్రోడికి కూడా బాగా నచ్చినట్టుంది. లాగిచ్చేసాం ఇంకా. పైనాపిల్ దోశ మీరు కూడా ట్రై చేయండి. మరో వీడియోతో రేపు వస్తా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. బాయ్.